15 రోజుల క్రితం పుట్నూరు మండలంలోని ఉన్నటువంటి ఏజెన్సీ కొలం గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి పిఎం జన్మన్లో మరి ఇండ్లు మంజూరు కావడం, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యి మరి స్థానిక ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారికి మరి హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నటువంటి అధికారులు ఆదేశాలు ఇచ్చి మరి పాత ఏవైతే ఇండ్లు ఉండేనో వాటిని తొలగించమని చెప్పేసి తొలగించిన తర్వాత మరి ఏదైతే కట్టడాలకు మొదలుకొని బేస్మెంట్ లెవెల్ కట్టిన తర్వాత ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఇండ్లని ఫారెస్ట్ అధికారులు కోర్ ఏరియా, బఫర్ జోన్ ఏరియా, టైగర్ జోన్ ఏరియా పేరుతోటి ఆపేయడం జరిగింది. మరి అందరికి కూడా పత్రికలలో మరి రావడం, అధికారులకు వెళ్ళి సంఘ నాయకత్వంతో ఉన్నటువంటి సంఘాలతో కలిసి ఇలా పిఓ గారికి మెమోరాండం ఇవ్వడం, కలెక్టర్ గారికి కలవడం, ఎఫ్డిఓ గారిని కలవడం ఇదంతా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత కూడా మరి మొన్న అధికారుల సూచన మేరకు, కలెక్టర్ గారి ఒక ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఈ పని అయ్యే పని కాదు, మీరు ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్లో కలిసి మీ యొక్క సమస్యని పరిష్కారం చేయమని చెప్పడంతో కొంత మాకు సమయం కావాలని మేము అడిగినాం. ఆ సమయంలోనే మరి మొన్న మరి జూపల్లి కృష్ణారావు గారు మరి మంత్రి, ఇన్ఛార్జి మంత్రి ఇక్కడ ఆదిలాబాద్కు రావడం, వచ్చిన తర్వాత కూడా వారిని కూడా మేము కలిసిన తర్వాత కూడా మరి అటవీ శాఖ మంత్రి వారిలో అయినటువంటి కొండ సురేఖ గారికి, మేడం గారికి మేము మీ నివేదికని పంపుతామని చెప్పినారు. మరి అక్కడికి కూడా పంపలేదు. మరి పంపిన తర్వాత ఒకవేళ పంపి ఉంటే గింత మాకు ఆదేశాలు వచ్చేయమని మేము అనుకున్నాం, కానీ అది కూడా జరగలేదు. ఇవన్నీ కూడా చేయకుండా మాకు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక డ్రామా ఆడుతున్నారు. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, స్థానిక ఉన్నటువంటి మరి నాయకులు ఏమంటున్నారంటే కుమ్మరికుంట గ్రామంలో మిమ్మల్ని టూర్లకు తీసుకొని వెళ్తాం, మీకు హైదరాబాద్ని చూపెడతాం అని చెప్పడం ఇది చాలా మాకు బాధ కలిగిస్తున్నది. మరి దీన్ని కూడా కులం సేవా సంఘం రాష్ట్ర కమిటీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అంటే మా అలసాలు ఎంత తక్కువ ఉన్నదంటే మానవ సమాజానికి ఇంకా మేము వెనుకబడి ఉన్న వాళ్ళం అన్నట్టుగా, మాకేం తెలియదు అన్నట్టుగా. అంటే కోతులు కొండగలతో సమానం ఉన్నటువంటి కోతులు కొండగలను ఏ విధంగా అయితే పోల్చుకుంటారో ఆ విధంగా మమ్మల్ని పోల్చుకుంటారో, కానీ ఇది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మీకు కోర్ ఏరియాలో ఉన్నటువంటి విషయం తెలుసు, మీకు ఆ కోర్ ఏరియాలో ఉన్నటువంటి విషయాలు తెలుసు, బఫర్ జోన్లో ఉన్నటువంటి విషయాలు తెలిసి ఉండి కూడా ఆ రోజు టెంకాయ కూడా మీరు స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ మీరు భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏదైతే మన మంత్రివర్యులు ఉన్నారో అటవీ శాఖ మంత్రి, వారికి చెప్పి లెటర్లు ఇచ్చి ఈ పనిని మొదలు పెట్టమని మేము చెప్తున్నాం. కానీ దీన్ని నిన్న లేక మొన్న మళ్ళీ జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి పిలిపించుకొని మళ్ళా దీన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మానుకోవాలని కూడా మేము ఆదివాసీ కులం సేవా సంఘం తరపున మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇల్లు కావాలని మేము అనుకుంటున్నాం. ఏదో మాకు టూర్లు కావాలా, లేకుంటే హైదరాబాద్లో మాకు జుబ్లీహిల్స్ చూపెట్టండి, మాకు పార్కులు చూపెట్టండి మేము అంటలేమండి. మాకు ఇల్లు కావాలా. ఈ మంచితనానికి మాకు ఇల్లు మొదటిసారిగా మాకు ఆదివాసుల కులంలో వచ్చింది. కేంద్రంతో పాటు రాష్ట్రం కల్పించిన దానికి మేము సంబరపడుతున్నాము. దీనికి ఆదేశాలు ఇప్పియులని మేము చెప్తే మీరు టూర్ల పేర్లతోటి మమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయకండి. దయచేసి మేము చెప్తున్నాము. మళ్ళా ఉద్యమ బాట పట్టే విధంగా మీరు చేయొద్దని కూడా నేను కులం సేవా సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మీకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ప్రభుత్వాలకు కూడా నేను దీన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ టూర్ల పేరు చెప్పుడు కాదు, ఇవాళ మాకు ఇల్లు కావాలా, మాకు శుద్ధమైన నీరు కావాలా, మాకు మంచి వైద్యం కావాలా, మంచి విద్య కావాలా, మేము ముందుకు వెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం మాకు కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చేస్తే, నిధులు ఇచ్చిన తర్వాత మీరు ఆపుకోవడం ఏందండి? ఈ నిధులు ఒకవేళ బఫర్ జోన్ ఏరియాలో మా ఆదివాసుల కులంలో ఉన్నారంటే ఇలా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా హైదరాబాద్ లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, అందులో రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా కొండ సురేఖ గారు అటవీ శాఖ మంత్రులు ఉన్నారు కాబట్టి మీరు లెటర్ పెట్టండి, రిక్వెస్ట్ లెటర్ పెట్టండి కదా. మరి ఇక్కడ మీరు బఫర్ జోన్ ఏరియాలో ఇండ్లు హౌసింగ్ ఇచ్చిండ్రు, ఇక్కడ కట్టడానికి ఆదేశాలు లేవు కాబట్టి దీంతో పాటు ఆదేశాలు కూడా ఇవ్వండి అని మరి మంత్రి, ఇక్కడ అటవీ శాఖ మంత్రి వంపాల కానీ
పంపకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని కొన్ని రోజులలో కూడా మేము అన్ని మా సంఘ నాయకులతోటి సమావేశమయ్యి ఎవరెవరికి మరి మెమోరాండం ఇవ్వాలో మేము ఇస్తాం. కానీ ఇది అంతా మాకు లెటర్ వచ్చే వరకు మాత్రం ఇదంతా బోపర్స్ అని కూడా మేము దీన్ని పరిగణిస్తాం. దీన్ని కులం సేవా సంఘం తరపున రాష్ట్ర కమిటీ తరపున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.